ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారమండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలుపెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, ఈరోజు నీ జీవితంలోనే నువ్వు విననటువంటి ఒక గొప్ప పెద్ద శుభవార్తను నీకోసం తీసుకువచ్చాను. చూడగానే ఈ సాయి చేతిని ఒక్కసారి తాకి చూడు అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. మరి అంతకన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశానికి ముందుగా చాలామంది గురువుగారి గురించి అడుగుతున్నారండి. మనకు ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమస్యలను పరిష్కరించుకోలేక ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొంటాం. అలాంటప్పుడు మనకు తగినటువంటి ఒక గొప్ప పరిష్కారం దొరికేటటువంటి జ్యోతిష్యులు తెలిసిన వారుంటే మనం వదులుకుంటామా? అలాగే సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారండి ఈ గురువుగారు. ఉన్నది ఉన్నట్లుగా మన గురించి, మనం ఎదుర్కొనేటటువంటి సమస్యల గురించి చాలా చక్కని పరిష్కారం అయితే తెలియజేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం ఇలా మన సమస్యను బట్టి పూజల రూపంగా కానీ, పరిహార రూపంగా కానీ మనకైతే మంచి పరిష్కారం తెలియజేస్తారు. వారి ఫోన్ నెంబర్ 9030108299. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. ఈరోజు నీకు నీ జీవితంలో నువ్వు ఇప్పటి వరకు అసలు విననటువంటి ఒక గొప్ప పెద్ద శుభవార్తను తీసుకువచ్చాను. మనసు పెట్టి ఈ సాయి చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకించు. ఏదైనా కానీ నీ ఇష్ట ప్రకారం అన్నీ జరగాలి అని ఎప్పటి నుండైతే నువ్వు అనుకుంటున్నావో, దేని గురించైతే నువ్వు బాధపడుతున్నావో, దేని గురించైతే నువ్వు ఎదురు చూస్తున్నావో, అలా నువ్వు కలలు కన్నటువంటి నీ జీవితం నీ చెంతకు చేరుకోబోతోంది. నువ్వైతే ఒకటి గమనించావనుకుంటున్నాను. అదేమిటంటే, నీ ఇష్ట ప్రకారం ప్రతి ఒక్కటి జరగాలి అని ఎప్పుడైతే నువ్వు అనుకున్నావో, అలా అనుకున్నంత కాలం నీకసలు ప్రశాంతత చేకూరలేదు. నువ్వు ఎప్పుడైతే భగవంతుడి ఇష్ట ప్రకారం అన్నీ జరుగుతాయిలే, నేను కేవలం నిమిత్త మాత్రుని మాత్రమే అనేటటువంటి భావనతో ఎప్పుడైతే ఆలోచించావో, ఎప్పుడైతే ఆ విధమైనటువంటి ఆలోచనలతో నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తిస్తూ వచ్చావో, అప్పటి నుండి మాత్రమే నువ్వు నిజమైనటువంటి సంతృప్తిని, ప్రశాంతతను పొందడానికి అర్హుడవయ్యావు. కాబట్టే నువ్వు ఎప్పటి నుండైతే అంతా భగవంతుడి ఇష్ట ప్రకారం అన్నీ జరుగుతాయి, నాకు ఏ సమయంలో ఆయన ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు అని ఎప్పటి నుండైతే నువ్వు అనుకుంటూ ఉంటున్నావో, అప్పటి నుండే నీ జీవితంలో కొన్ని కొన్ని మార్పులైతే ప్రారంభమయ్యాయి. ఎన్నాళ్ళుగానో నిన్ను వేధిస్తున్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి సమస్య కావచ్చు, లేదా అనారోగ్యం కావచ్చు, అవన్నీ కూడా నీ నుండి దూరం కాబోతున్నాయి. వాటన్నిటినీ కూడా నేను దునిలో కలిపేయబోతున్నాను. అయితే నువ్వు చేయవలసినటువంటి పని, ఒక ముఖ్యమైనటువంటి పని ఉంది. రేపు గురువారం రోజున నా ఆలయానికి వచ్చినప్పుడు దునిలో ఒక కొబ్బరికాయను సమర్పించిరా. ఇది నీ సాయి మాటగా గుర్తుంచుకో. తప్పకుండా నువ్వు చేయవలసినటువంటి, నేను చెప్పినటువంటి ఈ మాటను తప్పకుండా నువ్వు మర్చిపోకుండా చెయ్యి. నువ్వు నా బిడ్డవి. నీ సమస్యలకు, అలాగే నీకెదురయ్యేటటువంటి కష్టాలకు నువ్వు ఎప్పటికీ కూడా లొంగిపోవని నాకు బాగా తెలుసు. త్వరలోనే నువ్వు నీ సమస్యల నుండి బయటపడటం నువ్వే చూసి ఆశ్చర్యపోబోతున్నావు. నువ్వు, నీ కుటుంబం, నీ సమస్యలను, అలాగే నీకు వచ్చినటువంటి కష్టాలను ప్రతి ఒక్కరూ కూడా అండగా, తోడుగా నిలబడి నిన్ను చాలా చక్కగా అర్థం చేసుకొని, నీకు అన్ని విధాలుగా ధైర్యాన్ని, అలాగే నీకు ఎంతో ప్రోత్సాహాన్ని కల్పించారు. కాబట్టి నిన్ను, అలాగే నీ యొక్క శక్తి సామర్థ్యాలను వారు కనిపెట్టినంత విధంగా మరెవరూ కూడా తెలుసుకోలేకపోయారు. కాబట్టి నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ, వారు చెప్పేటటువంటి ప్రతి మాటను కూడా తూచా తప్పకుండా పాటిస్తూ ఉండు. అలాగే నీ దగ్గర స్నేహితులు కావచ్చు, నీ శ్రేయోభిలాషులు కావచ్చు, కొంతమంది నీ మంచి కోరేవారు, అలాగే నీ చెడు కోరేవారు నీ చుట్టూనే ఉన్నారు. నీ మంచి కోరేవారు ఎవరో తెలుసుకొని, వారికి రేపు నీవు లాభం పొందిన తర్వాత ఎవరినీ కూడా మర్చిపోకుండా ప్రతి ఒక్కరికి కూడా నీ వంతుగా ఏదైనా కానీ వారికి సహాయాన్ని చెయ్యి. నీలాగే ప్రతి ఒక్కరూ కూడా సమస్యలు, కష్టాలు వచ్చినప్పుడు భయపడకుండా, బాధపడకుండా, ప్రతి ఒక్కటి కూడా భగవంతుడు ఏదో ఒకటి మనకైతే సహాయాన్ని అందిస్తాడు అనే ధైర్యంతో ముందుకు వెళుతూ ఉంటే, ఈరోజు నీకు వచ్చినటువంటి గొప్ప జీవితం ప్రతి ఒక్కరికి కూడా వచ్చేది. నువ్వు ఇన్ని రోజులుగా, రోజులు కూడా కాదు, ఎన్నో సంవత్సరాలుగా ఎంతో ఓర్పుతో, సహనంతో
నీ కష్టాలను, సమస్యలను ఏ విధంగా ఎదుర్కొన్నావో కేవలం సర్వాంతర్యామి అయినటువంటి ఈ సాయికి మాత్రమే తెలుసు. నీ గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి బాధంతా కూడా ఎవరికీ చెప్పుకోలేక, సతమతమైపోతూ, కనీసం రాత్రులు నిద్రించలేక, ఎవరితో నీ బాధను పంచుకోలేక నువ్వెంతగా నలిగిపోయావో నాకు బాగా తెలుసు. ఇక నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా కనుమరుగైపోతాయి. నువ్వు దేనికోసమైతే పోరాడావో, ఆ పోరాటంలో నువ్వు విజయాన్ని పొందబోతున్నావు. నీకోసం ఒక మంచి అవకాశం తలుపు తట్టబోతోంది. ఆ అవకాశాన్ని నువ్వు తప్పకుండా వినియోగించుకోవాలి. ఎందుకంటే, ఇప్పటి వరకు నీ వద్దకు ఎన్నో అవకాశాలొచ్చాయి, పోయాయి. కొన్ని నువ్వు వదులుకున్నవి కావచ్చు, మరికొన్ని నీకు సరిపోయేవి కావచ్చు, సరిపోనివి కావచ్చు. ఇలా ప్రతి ఒక్కటి కూడా నిన్ను పలకరించిపోయాయి. కానీ, ఇప్పుడు వచ్చేటటువంటి అవకాశం మాత్రం శాశ్వతమైనది. నిన్ను, నీ కుటుంబాన్ని చాలా ఆనందంగా ఉంచేటటువంటి గొప్ప అవకాశం. నీకు వచ్చేటటువంటి ఈ అవకాశంతో నీ జీవితం కూడా తారుమారవుతుంది. కనీ విని ఎరుగని విధంగా నీ జీవితంలోకి ఆనందం ప్రవేశించబోతుంది. భగవంతుడు మీకు కష్టాలిస్తూ మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని ఎప్పుడూ అనుకోవద్దు. నిజానికి భగవంతుడు మిమ్మల్ని అన్ని విధాలుగా కాపాడుకుంటూ, రక్షించుకుంటూ వస్తున్నాడనే చెప్పాలి. అలాగే మీకు కష్టం తర్వాత వచ్చేటటువంటి సుఖం వల్ల, దాని వలన వచ్చేటటువంటి గొప్ప విలువను కూడా మీకు అనుభూతి చేసేలా చేస్తున్నాడు. కాబట్టి ఒకంత మీరు భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఏ కష్టం కూడా మీ వద్ద శాశ్వతంగా ఉండదని మీరు పరిపూర్ణంగా నమ్మిన నాడు మీరు తప్పకుండా మీ విజయాన్ని చేరుకుంటారు. నిజానికసలు ఏదైనా సమస్య కానీ, కష్టం కానీ మీ వద్దకొచ్చినప్పుడు ముందు భయపడటం మానేయండి. ఎందుకంటే ఆ భయమనేది మీ తెలివిని మందగించేలా చేస్తుంది. ఈ భయమనేది ప్రతికూలమైనటువంటి ఆలోచనలను మీ మనసులో సృష్టించేలా చేస్తుంది. కాబట్టి దేనికి కూడా ముందు భయపడకండి. ఎలాంటి సమస్య అయినా రానివ్వండి, ఎంత కష్టమైనా రానివ్వండి, దానికి నేను అండగా మీకు నిలబడకపోతే కదా మీకు భయపడాలి. కానీ నేను మాత్రం మీకు అండగానే ఉంటున్నానని మీరెప్పుడైతే పరిపూర్ణంగా నమ్ముతారో అప్పుడు మాత్రమే మీరు భయపడరు. సహనం, విశ్వాసం, నమ్మకం ఇవన్నీ కూడా మీలో పుష్కలంగా ఉన్ననాడు మీరు దేనికి కూడా భయపడరనుకుంటున్నాను. తప్పకుండా ఎలాంటి పరిస్థితులైనా కానీ మిమ్మల్ని ఏమీ చేయలేవని నేను మీకు మాటిస్తున్నాను. మీకున్నటువంటి పరిస్థితులన్నీ మారిపోయి మీ జీవితంలో మీరు కనీ విని ఎరుగనటువంటి గొప్ప శుభవార్తను, అలాగే గొప్ప ఆనందకరమైనటువంటి జీవితాన్ని కొన్ని రోజుల్లో పొందబోతున్నారు. నేను నీ సమస్యలన్నీ కూడా వెంటనే పరిష్కరించలేదని ఇన్ని రోజులు చాలా కృంగిపోయావుగా, ఇకనైనా నేను దేనికి నీ సమస్యలను పరిష్కరించలేదో నీకొచ్చేటటువంటి ఆ అదృష్టాన్ని బట్టి నువ్వే ఆశ్చర్యపోయి, నన్ను క్షమించు బాబా, నేను నిన్ను తెలుసుకోలేకపోయాను, నిన్ను అర్థం చేసుకోలేకపోయానని తప్పకుండా నాకు క్షమాపణలు చెప్పుకుంటావు. నువ్వు కోరుకున్నది ఆలస్యం అవుతుందని అసహనం చెందవద్దు. నెల రోజుల్లోనే నువ్వు దేని గురించి అయితే కోరుకున్నావో ఆ కోరిక తీరుతుంది. దానికి మొదటి అడుగు పడబోతుంది. ఇకపై అంతా కూడా నీకు అన్ని విజయాలే కనిపిస్తాయి. నీ జీవితంలో ఎన్నో మార్పులు, చేర్పులు జరుగుతాయి. నీ కుటుంబంతో నువ్వు ఆనందంగా గడుపుతావు. జరిగిందేదో ఇప్పటి వరకు మంచికే జరిగిందనుకో. జరుగుతుందంతా కూడా మంచికే జరుగుతుందని అనుకో. ఇక జరగబోయేది కూడా నీ మంచికే జరుగుతుందని భావించు. నువ్వేమీ పోగొట్టుకోలేదు. అలాగే నువ్వేం పోగొట్టుకున్నావని విచారించిన అవసరం లేదు. నిజానికి అసలు నువ్వేం తెచ్చావని పోగొట్టుకోవడానికి, నువ్వేం సృష్టించావని నీకు నష్టం వాటిల్లింది చెప్పు. నువ్వేదైతే పొందావో అది ఇక్కడి నుండే పొందావు. ఏదైతే ఇచ్చావో అది అక్కడే ఇచ్చావు. ఈనాడు నీవు నా సొంతం అనుకున్నదంతా కూడా నిన్న ఇంకొకరి సొంతం కావచ్చు, రేపు మరొకరి సొంతం కావచ్చు. కాబట్టి ఏదైనా కానీ జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకో. నీకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. ఆ అవకాశం నీకు దక్కిన నాడు, నీవు లాభాన్ని పొందిన నాడు తప్పకుండా నీకు ఎవరైతే సహాయం చేశారో ఆ సహాయం చేసిన వారందరికీ కూడా నీ వంతుగా నువ్వు కూడా వారికి ఏదో ఒక విధంగా సహాయాన్ని అందించి వారి రుణం తీర్చుకో. అలాగే ఈ బాబాను మాత్రం మర్చిపోవని ప్రమాణం చేస్తావు కదూ. ఎందుకంటే మనుషులు ఎప్పుడు ఎలా మారిపోతారో ఎవరికెరుక. నిజానికి కష్టం మీ దగ్గర ఉన్నప్పుడే భగవంతుని యొక్క స్మరణ ఎక్కువ చేస్తూ ఉంటారు. కష్టం తొలగిపోయిన నాడు భగవంతుడు అసలు గుర్తుకే రాడు. కాబట్టే ఇలా చెబుతున్నాను. అంతే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు. నీ మనసును అర్థం చేసుకున్నాను కాబట్టే ఇలా చెబుతున్నాను. సంతోషంగా గొప్ప శుభవార్తను వినేందుకు సిద్ధంగా ఉండు.
సో, విన్నారు కదండీ బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.